నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసి పూర్వం మన ఆలయాలు ఎలా ఉండేవి, వాటి ప్రాముఖ్యత, అలాగే చరిత్ర గురించి మాట్లాడదాం. ఒక్కసారి ఆ వైభవం ఎలా ఉండేది, అక్కడ భక్తి ఎలా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి ఆలయాలు అనేవి, వాటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మన ముందర మీ అందరికీ తెలియని వ్యక్తి ఏం కాదు, ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, తనదైన శైలిలో ఎన్నో వాటి గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. ఆయనే మదన్ గుప్తా గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఆర్బీసీ ప్రేక్షకులకి మీకు నమస్కారాలు. రైట్ సార్. సార్, అయితే పూర్వం ఆలయాలు, దేవాలయాలు అని అంటే కనుక ఒక భక్తి కానీ లేకపోతే కనుక సాంస్కృతిక కార్యకలాపాలకి నిలయంగా ఉండేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే కనుక దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వానికి వనరులు సమకూర్చడానికి ఉన్నట్టుగా ఉంటూ ఉన్నాయి. అంటే వాటి మీద మీ ఆలోచన విధానం ఏంటి? పూర్వం ఎలా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఎలా ఉండాలి, మూడు భాగాలుగా దీన్ని తీసుకుందాం. మా భారతదేశం అంటే కొందరు ఏమంటున్నారంటే, చాలా ఈ మధ్య వింటున్నాను నేను, ఈ బౌద్ధం వచ్చిన తర్వాతే ఆలయాలు వచ్చినాయి అని. చాలా తప్పు ఆలోచన అది. మహాభారతంలో మనకి అంటే మహాభారతం టయానికి బౌద్ధం లేదుగా, తర్వాత బుద్ధుడి తర్వాత వచ్చినవాడు కదా. మహాభారతంలో భీముడు పుట్టినప్పుడు కుంతి భీముడిని సంకన పెట్టుకొని దేవాలయానికి వెళ్తుంది. అప్పుడు పాండురాజు కూడా వెనక వెళ్తాడు. ఎక్కడికి వెళ్తుంది? దేవాలయానికి వెళ్తుంది. అంటే దేవాలయం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే కదా. సో ఇంకా మహాభారతంలో అనేక సంఘటనలు దేవాలయానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే దేవాలయాలు భారతదేశంలో నిర్వహించిన పాత్ర అంతా ఇంత కాదు. ఇప్పుడు మనం సగుణ పరబ్రహ్మను, నిర్గుణ పరబ్రహ్మను రెండింటినీ ఆరాధిస్తాం. సగుణ పరబ్రహ్మ అంటే ఇప్పుడు ఉండేది ఒకటే, సగుణం లేదు, నిర్గుణం లేదు, ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే తను అనుకున్నప్పుడు సగుణ పరబ్రహ్మగా ఇదవుతాడు. నువ్వు నిర్గుణ పరబ్రహ్మగా ఆరాధిస్తే నీకు నిర్గుణ పరబ్రహ్మగానే ఆయన కనిపిస్తాడు. ఇది భారతీయ ఆధ్యాత్మికమైనటువంటి కాన్సెప్ట్. అంతే కదమ్మా. ఇప్పుడు లేకపోతే ఇంతమంది దేవతలు, ముక్కోటి దేవతలు ఎందుకు? అది కాకుండా చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని నువ్వు దేన్ని కనిపిస్తే దాన్ని మొక్కుతావు, అవునా కదా? అంటే విశ్వాంతరాత్మకుడైనటువంటి ఆ పరమాత్మను అన్నింటిలో చూడగలిగినటువంటి తత్వం మనకు అలవడుద్ది భారతీయ ఆధ్యాత్మిక విధానంలో. ఇది ప్రధానంగా భారతీయ ఆధ్యాత్మిక విధానం. అందరూ ఏమనుకుంటారంటే, వీళ్ళకి చాలామంది దేవతలు ఉన్నారు, కోతులు దేవతలే, ఎలుగుబంట్లు దేవతలే, ఇంకొకళ్ళు అన్ని పులి దేవతే, అన్ని దేవతలనే అనుకుంటారు. అది దట్స్ ఎ రాంగ్ నోషన్. ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడటం మనకు ఒక చిన్న విషయం అమ్మా. నేను ఇంకొక యాంగిల్లో దీన్ని చెప్పడానికి నీకు ప్రయత్నం చేస్తాను. చైతన్య శక్తి, చైతన్యం అనేది ప్రతి అణువులో నిండి ఉందా లేదా? మనం అణువు అంటున్నాం. అణువులో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ 3 ఉన్నాయా? అంటే అవి తిరుగుతూ ఉంటాయా? అవునా కదా? సో నీకు కంటికి కనిపించని అణువులో కూడా ఒక చైతన్యం ఉన్నది. సో అదే చైతన్యం మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది. అటువంటి చైతన్యాన్ని నువ్వు ఏ విధంగా కొలిస్తే మాత్రం తప్పేంటి? ఇది మన భారతీయ ఆధ్యాత్మిక ఆలోచన విధానం. ఇకపోతే దేవాలయాలకు ఒక్క ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, దేవాలయాలు నిర్వహించిన పాత్ర భారతదేశంలో అనన్య సామాన్యం. మీకు ఇప్పుడు దేవాలయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఒకనాటి కాలంలో దేవాలయాలు విద్యా కేంద్రాలు, ఒకనాటి కాలంలో దేవాలయాలు ఆయుర్వేద శాలలు. మీకు దేవాలయంలోకి వెళ్ళారు, మీరు వెళ్తే తీర్థం దేంతో ఇస్తారు తెలుసా మీకు? పచ్చకర్పూరం, తులసి ఇవి వేసిస్తారా? ఏం జరుగుతుంది? పచ్చకర్పూరం, తులసి లోపలికి పోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి అక్కడ ప్రతి ఆలయంలో ఇంతకుముందు పంచవృక్షాలు ఉండేవి. వాటి నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో అది చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వ్యవస్థ. భగవంతుడు అనేది తీసి పక్కన పెట్టడం కొంచెం సేపు. అండ్
విద్య, వైద్యం, సాంస్కృతిక కళలు, బుర్రకథలు, హరికథలు, సంగీతం, సాహిత్యం, ఇవన్నీ ఆలయ కేంద్రంగానే జరిగేవా? మీది నేటివ్ హైదరాబాదా, పక్కన ఏదైనా ఊరా? హైదరాబాదే కాబట్టి నీకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. పల్లెల్లో వాళ్ళని అడిగితే మంటపాలు ఉంటాయి టెంపుల్కి. ప్రతి ఊరికి దేవాలయం ఉంటే దేవాలయంలో ఒక మండపం ఉంటుంది. మండపంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. చూసాను సార్, చాలా చోట్ల చూసాను. నేను ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా చూసాను. వాటిల్లో నీకు దేని గురించి మాట్లాడతారు? ఆధ్యాత్మికం గురించి మాట్లాడతారు, మన రామాయణ మహాభారతాలని గురించి మాట్లాడతారు, పురాణాలని గురించి మాట్లాడతారు, ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుంది? మీలో ఒక పాజిటివ్ మెంటాలిటీ ఏర్పడుతుంది. అవునా కాదమ్మా? ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు పిల్లాడు. స్కూల్కి వెళ్తే వాడు ఏం నేర్చుకుంటున్నాడు అక్కడ? వాడు ఒక పెద్ద నిషేధమూర్తిగా తయారై బయటకు వస్తాడు. ఢిల్లీలో జేఎన్టీయూలో పోయి భారత్ తేరే టుకడే హోంగే ఇన్షా అల్లా అంటాడు. నీ దేశాన్ని నువ్వు ప్రేమించలేని రోజు, నీ దేశాన్ని, నీ తల్లిని నువ్వు ప్రేమించలేని రోజు నీ పుట్టకెందుకు? దౌర్భాగ్యం పుట్టక కాదు అది. అవునా కాదమ్మా? అయితే ఇటువంటి సంస్కారానికి గల కారణం ఏంటి అంటే వద్దాం నిదానంగా దానికి వద్దాం. ఆలయాలు న్యాయస్థానాలు, దేవుడి ముందు కూర్చొని న్యాయం చెప్పేవాళ్ళు ఊళ్ళో గొడవలకి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏందో తెలుసా? ఈ రోజుకి కూడా మన న్యాయ వ్యవస్థలో పంచాయతీ తీర్పు తిరోధార్యం. నువ్వు పంచాయతీలో ఒక తీర్పు ఇచ్చారు అని అంటే సుప్రీంకోర్టుకు పోయినా సరే ఈ తీర్పునే ఖరారు చేస్తారు. అంత ఇది ఉండేది. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయింది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఓ పెద్ద ఆర్థిక వ్యవస్థ అది టెంపుల్ అనేది. చెప్తాను. ఎప్పుడైనా తిరునాళ్ళకి వెళ్ళావా? ఏదైనా తిరునాళ్ళ కానీ ఉత్సవాలు కానీ వెళ్ళావు కదా? అక్కడ ఈ పల్లెల్లో జరిగినటువంటి ఉత్పత్తులన్నీ అనేక మంది చాలా సామాన్యులు తమ ఇళ్లలో తయారు చేసినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారు. అవునా కాదా? నిన్నటికి నిన్న చిన్న కళ్ళున్న వినాయకుడిని కొనకండి అని చెప్పి మన కారణం ఏంటి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? వినాయకుడి బొమ్మ చైనా వాడు తయారు చేసి మనకు అమ్మాలా? సిగ్గులే మనకి? మనం కొంటున్నామా? అసలు అద్భుతమైనటువంటి, అంటే వినాయక చవితి ఎట్లాగో రాబోతోంది. అద్భుతమైనటువంటి వినాయక ప్రతిమల్ని మన వాళ్ళు తయారు చేస్తారు. అసలు ద మోస్ట్ ఆర్టిస్టిక్ గాడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే వినాయకుడే. అవునా కదా? ఒక ఆర్టిస్ట్ చేత్తో ఎట్ట 2 గీతలు గీసి వినాయకుడిని సృష్టిస్తారు. అంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు మనకి. కానీ మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ మానసిక స్థితే దేవాలయాన్ని నాశనం చేసింది. ఎట్లా అక్కడికి వస్తాను. ఇప్పుడు నీకు దేవాలయం వ్యవస్థ ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ అనే సంగతి అర్థమైంది కదా? ఈ రోజు కూడా ఈవెన్ టుడే ఈ రోజు కూడా గొప్ప ఆర్థిక వ్యవస్థ టెంపుల్స్ ఎట్లా చెప్తాయండి. ప్రియా ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకొని రావాలా? ఏమ్మా, ఇక్కడి నుంచి నువ్వు బస్సులో వెళ్తావు, కార్లో వెళ్తావు, లేదా విమానంలో వెళ్తావు, నీ ఇష్టం, రైల్లో వెళ్తావు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉందా లేదా అక్కడ? అక్కడ నువ్వు ఏదో ఒక చౌల్ట్రీలోనో లేకపోతే హోటల్లోనో దాంట్లో అకామిడేషన్ తీసుకుంటావు. అక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉందా లేదా? స్వామికి సమర్పించడానికి కావలసినటువంటి పూలు కొంటావు, పండ్లు కొంటావు, అక్కడి నుంచి అమ్మవారికి పెట్టడానికి చీర, నీ తాహతను బట్టి. మరి ఎన్ని ఆర్థిక వ్యవహారాల కాదా? దిస్ ఈస్ కాల్డ్ టెంపుల్ ఎకానమీ. మనకి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి కాకుండా 108 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. పాటున్నాం కదా, కంకड़ మే శంకర్, బూంద్ బూంద్ మే గంగా. అది భారతీయ ఆలోచన విధానం. తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే విదేశీ పాలన మొదలైందో, 1000 సంవత్సరాల తురకల పాలన, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన, ఆలయాల్ని నాశనం చేయడం,
ధర్మాన్ని నాశనం చేయడం, జిజియా పన్నులు. నువ్వు నీ నీ ఉత్సవం చేసుకోవాలంటే జిజియా పన్ను, నువ్వు నీ దేవుణ్ణి కొలుచుకోవాలంటే జిజియా పన్ను. సో ఇట్లా ప్రజలు నిదానంగా దేవాలయానికి దూరం అవుతూ వచ్చారు. అయినా సరే ఈనాటికి కూడా దేవాలయాలు ఒక అద్భుతం. ఇన్నిటితో పాటి ఆధ్యాత్మికత, విద్య, వైద్యం అండ్ సంస్కృతి, న్యాయం, ఆర్థికం, ఇన్నిటితో కలిసినటువంటిది, కలిసి ఉండేది ఆధ్యాత్మికత. సో ఇంకా ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకో కొన్ని రోజులు తరబడి చెప్పొచ్చు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అడుగుపెట్టారో, లేదు తురకలు అడుగుపెట్టారో, దేవాలయాల ప్రాశస్త్యం తగ్గిపోతూ వచ్చింది. మత మార్పిడులు కానీ ఈరోజు ఎన్ని రకాలుగా మత మార్పిడులు జరుగుతున్నాయమ్మా. నిన్నటికి ఒకడెవడో చెంగూరు బాబా. అండ్ నువ్వు చూడు, హాస్పిటల్స్కి వెళ్ళు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇది క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు, అమ్మా నీకు తగ్గిపోద్ది, నువ్వు దేవుడిని నమ్ముకో, మా దేవుడే దేవుడు, నిజ దేవుడు. సో ఇట్లా బ్రెయిన్ వాష్ చేయడం నేను చాలా హాస్పిటల్స్ లో చూసానమ్మా. పేషెంట్ ఇక్కడ ఒక చిన్న ఇది సార్, అదే విధానంగా మన హిందువులు కూడా ఏదైతే దేవాలయాల గురించి మాట్లాడుతున్నామో, ఒక గుడికి వెళ్తే అదే కమర్షియల్ ఆస్పెక్ట్స్ చూస్తూ ఉన్నాం మనము. దేవుడి మీద భక్తి కంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు అడిగే డబ్బులు కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానం కానీ, ఒక పూజ చేయించుకోవాలి అంటే బాధ కలుగుతుంది అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాధ కలగడం కాదు, నిజాది ఇది సెక్యులర్ దేశమా లేకపోతే హిందూ దేశమా? సెక్యులర్, ఆఫ్ కోర్స్ సెక్యులర్. ఎంతో మంది ఆఫ్ కోర్స్ సెక్యులర్. ఆ సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? రాజ్యాంగంలోకి ఎమర్జెన్సీ సమయంలో తలుపులని వేసి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలని మన దీంట్లో ఇరికించారు. ఆ సెక్యులర్ దేశానికి దేవాలయాలతో పని ఏంటమ్మా? సెక్యులర్ దేశం కదా. హిందూ దేవాలయాలతో ప్రభుత్వాలకు పని ఏంటి? ప్రభుత్వాల చేతిలో ఎందుకు దేవాలయాలు ఉండాలా? దేవుడి దగ్గరికి పోవడానికి స్పెషల్ దర్శనం 10,000, 300, 50, 10 రూపాయలు, 100. ఆ దేవుడిని నేను చూడడానికి నేను డబ్బులు పెట్టుకొని పోవాలనా? అంటే నేను సెక్యులర్ అని ఇక్కడ ఎందుకు? ఏమీ లేనటువంటి వాడికి దేవుడి దర్శనం దొరకదా? ఏమన్నా కమర్షియల్ ప్లేసెస్ అయ్యి దేవాలయము. ఇంతకుముందు దేవాలయాలు అమ్మాయి ప్రసాదాలు భోజనం పెట్టినట్టు పెట్టేవాళ్ళు. మేము మా చిన్నప్పుడు చూసాం. ఏ దేవాలయంలో ప్రసాదం లేకుండా ఉండనే ఉండదు. నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు ఎన్ని దేవాలయాల్లో అట్లా ప్రసాదాలు ఇస్తున్నారమ్మా? ఇంత డబ్బులు సంపాదిస్తున్నారే, అంత ప్రసాదం, దేవుడి ప్రసాదం ఫ్రీగా భక్తుడికి ఇస్తే ఇదేంటి? దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ఈరోజు మనం అనుకుంటున్నాం అమ్మాయి, ఏది ఆలయాలు, వీళ్ళు హాస్పిటళ్ళు కట్టించారు, క్రిస్టియన్ మిషనరీస్ స్కూళ్ళు నడుపుతున్నారు. నా దేవాలయాలు నా చేతిలో ఉంటే నేను హాస్పిటళ్ళు కట్టిస్తాను, ఇంకా ఎన్ని సేవా కార్యక్రమం. ఒక్క తిరుపతిని తీసుకోమ్మా, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి. ఏది ఇన్ని ప్రభుత్వాలు దోచుకోంగా అర్థమవుతున్నదమ్మా. నా ఒక్క దేవాలయం అంత చేయగలిగితే ఇన్ని వేల దేవాలయాలు ఎంత చేయగలవు? ఆలోచించి చెప్పు నాకు. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల అవుతోంది అని అంటారు? ఎవరి నిర్లక్ష్యం కాదమ్మా, మన అలసత్వం. మనం స్వతంత్రం వచ్చేదాకా మనం ఏం చేసామంటే పోరాడాం, స్వతంత్రం కావాలా అని. స్వతంత్రం రాగానే నిద్రపోయాం. వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా అని కాసుకొని ఉన్నటువంటి వాళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఎక్కడ నీకు మనది అనేటటువంటి ఇది ఉంటుంది చెప్పు? ఇప్పుడు నీ దేవాలయం, నా దేవాలయం నాకు ఉండాలా అని చెప్పి అనేటటువంటి హిందూ దేవాలయం నాది అనుకునేటటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు చెప్పమ్మా నాకు? ఈ దేవాలయం నాది, దీంట్లో జరిగే అక్రమాలు ఏమైనా ఉంటే నేను గొంతెత్తుతాను అనేటటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు? అసలు దేవాలయానికి పోయేటటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు? పోతాడు, రోడ్లో పోతా. అట్లా తయారైంది. నీ దేవాలయం ఇది, నువ్వు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి వాడివి. నువ్వు